మన్సూరాబాద్ చౌరస్తా నుండి కామినేని హాస్పిటల్ మెయిన్ రోడ్ మార్గంలో వినాయక నగర్ కాలనీ సమీపంలో ఆయిల్ మిల్ వద్ద మంచినీటి పైప్ లైన్ లీకేజీ ప్రధాన నాలా బ్లాక్ అయి చేపడుతున్నటువంటి పనులను జీహెచ్ఎంటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మన్సూరాబాద్ చౌరస్తా నుండి కామినేని హాస్పిటల్ మెయిన్ రోడ్ మార్గంలో వినాయక్ నగర్ కాలనీ సమీపంలో ఆయిల్ మిల్ వద్ద మంచినీటి పైప్ లైన్ లీకేజ్ ప్రధాన నాలా బ్లాక్ అయి చేపడుతున్నటువంటి పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా దాదాపు 300 కాలనీల యొక్క మురుగునీరు పోయేటటువంటి నాలాల్లో రోడ్లు, చౌకోట్లు, చెట్ల ముద్దలు తదితర సామాగ్రితో బ్లాక్ అయ్యి మన్సూరాబాద్ మెయిన్ రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో మరమ్మతులు చేయించడం జరుగుతుందని, వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికగా ఈ పనులు చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా మంచినీటి పైప్ లైన్ లీకేజ్ అవ్వడంతో పునరుద్ధరణ పనుల్లో భాగంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని వారికి సూచించారు.